హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన బాలన్ ద బాయ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మూవీలో హీరోయిన్ పేరు ఇందో, కాదు అంజలి, కాదు సత్య, ఇలా చాలా పేర్లు ఉంది తనకి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా తన ఐడెంటిటీని మార్చుకుంటుంది. మన హీరోయిన్ కి భర్త ఉన్నాడు, ఒక కొడుకు ఉంటాడు. ఇప్పుడున్న సొసైటీలో ఎలా తన కొడుకును పెంచింది, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసింది అనేది మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ గైస్, మూవీ ఎండింగ్ మాత్రం మీరు అస్సలు ప్రిడిక్ట్ చేయలేరు. మీలో ఎవరైనా ప్రిడిక్ట్ చేస్తే ముందుగానే కమెంట్ చేయండి, చూద్దాం. మూవీ చూసిన వాళ్ళకి క్లైమాక్స్ అర్థం కాకుండా కూడా పోవచ్చు. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, తన పేరే ఇందుకు ఒక కొడుకు ఇప్పుడు జైల్లో ఉంటుంది. ఒక నేరానికి తను ఏ నేరం చేసి జైలుకి వచ్చింది, ఇందుకు కొడుకు కూడా ఎందుకు జైల్లో తనతో పాటే ఉన్నాడు, ఇదంతా తెలియాలంటే మీరు కొంచెంసేపు వెయిట్ చేయాల్సిందే. ముందు తెలుస్తుంది. ఆ తర్వాత ఒక రోజు ఇందు వాళ్ళ కొడుకుకి ఆ రోజు విడుదల. ఇన్ని రోజులు ఇందు కొడుకు కూడా జైల్లోనే గడిపింటాడు, అక్కడే స్కూల్కి వెళ్ళింటాడు. ఇప్పుడు సడన్ గా వీళ్ళిద్దరికి విడుదల కావడంతో బయటకు వచ్చి వీళ్ళు ఏం చేయాలి, ఎలా బ్రతకాలనేది ఐడియానే లేదు వీళ్ళకి. ఇంకా జైల్లో నుంచి విడుదల అవుతూ వస్తూ ఉంటే ఇందును ఒక ఉమ్మెన్ పిలిచి, ఏంటే నీ పాటికి నువ్వు చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు, ఇన్ని రోజులు నువ్వు నాతో పాటే కదా ఉన్నావు, ఇలా సడన్ గా చెప్పకుండా వెళ్తున్నావేంటి, పైగా అందంగా ఉన్నావు, భర్త లేదంటున్నావు, నాకు ఉపయోగపడతావు, బయటికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ విజిటింగ్ కార్డు ఉంది కదా, ఇందులో ఉన్న నంబర్కి ఫోన్ చేయి, ఆ తర్వాత మా వాళ్ళు వచ్చి నేను తీసుకెళ్తారని చెప్తుంది. ఆ ఉమెన్ బయట ప్రాస్టిట్యూషన్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో తను కూడా జైల్లో నుంచి బయటకు రాబోతుంది. అందుకనే ఇందుకి తన నంబర్ ఇచ్చింటుంది. బయటకు వచ్చిన తర్వాత ఇందును వాడుకుని తను అనుకుంటున్న బిజినెస్ చేద్దామని బయటకు వచ్చిన తర్వాత ఇందు కొడుకు ఇద్దరు ఆ విజిటింగ్ కార్డుని అన్నిటినీ చించేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటుంది. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక టీ షాప్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చిన్న హోటల్ కూడా అది. ఇందు కొడుకు ఇద్దరు టిఫిన్ చేస్తారు. టిఫిన్ తిన్న తర్వాత మా దగ్గర బిల్ పే చేయడానికి కూడా డబ్బులు లేదని ఓనర్ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తామని చెప్తుంది. దాంతో ఓనర్, చూడమ్మా ఇక్కడ ఎలాంటి పనులు లేవు, నేనే ఈ రోజా రేపు అనుకుంటున్నాను, ఎప్పుడు పోతానో నాకే తెలీదు, ఈ షాప్ను వదిలిపెట్టి నాకు వయసు అయిపోయిందని చెప్తాడు. ఆ తర్వాత మా దగ్గర డబ్బులు లేవు, ఇలా ఒక యాక్సిడెంట్లో నా భర్త చనిపోయాడు, నా కొడుకుని ఎలా పెంచాలో నాకు అర్థం కావట్లేదు, ఏదైనా పని ఉంటే చెప్పండి ఇక్కడే ఉంటానని చెప్తుంది. దాంతో అతను అర్థం చేసుకుని ఆ తర్వాత ఇందుని అక్కడే ఉండనిస్తాడు. ఇందు అప్పటి నుంచి ఆ హోటల్లో వర్క్ చేస్తుంది. హోటల్ బిజినెస్ కూడా బాగా రన్ అవుతుండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఓనర్. కొద్ది రోజులకి హోటల్కి వస్తున్న కస్టమర్స్ అందరూ ఇందుని తప్పుగా చూస్తుంటారు, రకరకాలుగా మాట్లాడుకుంటారు. సడన్ గా ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఓనర్ కి తనకి ఏదైనా సంబంధం ఉందని మాట్లాడుకుంటుంటే ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసిన ఓనర్ ఏం చెప్తాడంటే, చూడమ్మా ఇందు, నువ్వు నా కూతురులాగా వీళ్ళ దగ్గర ఉంటే ఇలాగే వాళ్ళ దగ్గర ఇంకా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుంటావు, ఒక పంచే మా ఇంట్లోనే ఉండు ఈ రోజు నుంచి అని చెప్తాడు. ఇంటి కీస్ కూడా ఇస్తాడు. ఇంటి కీస్ తీసుకొని తిరిగి షాప్లోనే పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇందు కొడుకు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఎవరో మనం తెలియనంత వరకే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, మనం కూడా వాళ్ళతో ఉండాలి. వన్స్ వాళ్ళు మన వాళ్ళు అన్న తర్వాత మనం వాళ్ళతో ఉండకూడదు, కరెక్ట్ కాదు, అది ఎవరైనా సరే అని ఇందు తన కొడుకుతో చెప్పుకుంటూ అక్కడ నుంచి ముందుకెళ్తుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక పని కోసం తిరుగుతూ ఉంటే ఇంతకుముందు టీ షాప్లో వర్క్ చేస్తుంటే ఒక అతను ఇందుని చూస్తుంటాడు. ఇప్పుడు రోడ్డు మీద ఏమని చూసి, ఏంటమ్మాయి నువ్వు ఆ తాతగారి షాప్లో వర్క్ చేస్తున్నావు కదా, మరి ఇక్కడేం చేస్తున్నావు, నీకు ఏదైనా పని కావాలంటే, లేదు మీరెవరో నాకు తెలియదు అని చెప్తుంది. తెలీదా, మొన్నే కదా నేను షాప్లో చూశాను, ఇప్పుడు తెలియదు అంటుంది ఏంటని ఇందు మీద అనుమానం వచ్చి ఇందు కొడుకుని తీసుకొచ్చి, చెప్పరా నువ్వు ఆ హోటల్లోనే కదా వర్క్ చేసావు ఇంతకుముందు, నువ్వు మీ అమ్మ అంటే, అంకుల్ మీరెవరో నాకు తెలియదు, మేము ఎక్కడా వర్క్ చేయలేదు అని చెప్తాడు. ఇందు కొడుకుకి చెప్పించుంటుంది ఎవరేమొచ్చినా ఎవరితోనూ ఏం చెప్పకూడదని. ఆ తర్వాత సిమెంట్ పని చేస్తుంది, అక్కడ కూడా వర్కౌట్ అవ్వదని తెలిసి వేరే పని కోసం వెతుకుతూ డబ్బున్న వాళ్ళ ఇంట్లో పని మంచిగా జాయిన్ అవ్వాలని వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆమె ఉంటుంది, ఆమె కొడుకు పేరు అభిజిత్ స్కూల్కి వెళ్తూ ఉంటాడు. ఆ ఇంట్లో ఇందు వర్క్ చేస్తుంటే రోడ్ యాక్సిడెంట్లో ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లాడు అభిజిత్ చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాత అతని ఐడెంటిటీని తీసుకుని తన కొడుకుకు పెట్టుకుని ఏదైనా జాబ్ సంపాదించాలనుకుంటుంది తనకి. అండ్ అతనికి స్కూల్లో జాయిన్ అవ్వడానికి యాక్సెస్ కూడా దొరుకుతుందని అనుకుంటుంది. అంతవరకు పనిచేస్తున్న ఇంటి ఓనర్ కొడుకు చనిపోవడంతో భర్తతో పాటు బాధతో ఫారిన్ వెళ్ళిపోతుంది.
తన కొడుకు డీటెయిల్స్ ని మన హిందూ ఆడుకొని స్కూల్లో జాయిన్ చేయించాలనుకుంటుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద కూర్చొని ఉంటే ఒక పిచ్చి అమ్మాయి కనిపిస్తుంది తనకి. ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయికి ఒక హాస్పిటల్లో నర్స్గా ఐడెంటిటీ కార్డు ఉంటుంది. కార్డుని తీసుకుని తనకు ఒక బన్ తీసిచ్చి నైస్గా తనతో మాట్లాడి ఐడెంటిటీ కార్డుని తీసుకొని వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి పేరుతో ఈ అబ్బాయి అభిజిత్ పేరుతో స్కూల్లో జాయిన్ అవుతాడు. ఇందు కూడా ఒక పనిలో జాయిన్ అవుతుంది. ఈసారి కేర్ టేకర్గా. కొడుకు ఫారిన్లో ఉంటాడు, తల్లి ఇప్పుడు ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఆమెనే ఇప్పుడు చూడడానికి ఇందు వెళ్ళాలి. ఇప్పుడు ఇందు తన దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని చూసుకోవడానికి మీ కొడుకు నన్ను పంపించాడు కేర్ టేకర్ గానంటే, హో నువ్వేనా, ఇంట్లో నువ్వు ఎక్కడైనా ఉండు, నన్ను మాత్రం పట్టించుకోకు, నేను ఏమైనా చేస్తానని గన్ చూపించి బెదిరిస్తుంది, చంపడానికి ట్రై చేస్తుంది. ఎవరో స్ట్రేంజర్స్ వచ్చారేమోని. ఆ తర్వాత ఇందు తన గురించి చెప్పింది కాబట్టి ఓకే అని చెప్తుంది, ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇస్తుంది. ఈ వయసు అయిపోయిన బామ్మ ఉంది కదండి, చాలా క్రూరమైనదండి. వాళ్ళ ఇంటి వెనకాల మామిడి తోట ఉంటే ఎప్పుడు చూసినా వీల్ చైర్ లో కూర్చొని గన్ పెట్టుకుని ఏం చేస్తూ ఉంటుంది. ఎవరైనా వస్తే కాల్ చేద్దామని. ఆ ఏరియాలో ఉన్న చిన్నపిల్లలందరూ మామిడికాయలు కోసుకోవడానికి వస్తే గన్తో వాళ్ళని షూట్ చేసి బెదిరించి అక్కడ నుంచి పారిపోయేలా చేసేది. ఏంటంటే చిన్నపిల్లలే కదా, మరి ఇలా గన్ చూపించి బెదిరించడం అవసరమా అంటే, బామ్మ మన హిందూతో చూడు, ఇక్కడికి వచ్చి నన్నేం మార్చాల్సిన అవసరం లేదు, అయినా ఈ గన్లో ఉన్న బుల్లెట్స్ అన్నీ డమ్మీ బుల్లెట్స్, నాకు కూడా తెలియదా వాళ్ళు చిన్నపిల్లలని, కేవలం వాళ్ళని భయపెట్టడం కోసమే ఇలా చేస్తున్నాను, అండ్ నాకు కూడా ఆత్మరక్షణ కావాలి కదా, ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను, అందుకనే ఇలా డమ్మీ బుల్లెట్స్ పెట్టుకుని అందరినీ భయపెడుతూ ఉంటానని చెప్తుంది. ఆ తర్వాత మన హిందూ కొడుకుని అభిజిత్ ఐడెంటిటీతో స్కూల్లో జాయిన్ చేస్తుంది. అభిజిత్ని డైలీ స్కూల్లో తీసుకెళ్ళడానికి వ్యాన్ వస్తుంది. ఇంటి ముందు రోడ్ దగ్గరకు వస్తుంది. కానీ హిందూ మాత్రం ఎవరికి తెలియకుండా ఇంటి వెనకాల నుంచి వెళ్ళి తన కొడుకుని స్కూల్ వ్యాన్ ఎక్కించడంతో ఇది చూసిన బామ్మ, చూడమ్మాయి ఎవరు నువ్వు, ఎందుకని అడ్డదారిలో నీ కొడుకుని స్కూల్కి పంపిస్తున్నావు అని అంటే, ఇప్పుడు చెప్తుంది ఇందుకు ఏం జరిగిందనేది. ఇందుకు ఏం జరిగిందో ఒక కథ రూపంలో చెప్తుంది. అనగనగా ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు భార్యని చాలా హింసించేవాడంట, టార్చర్ పెట్టాడంట, సెక్సువల్ గాను ఫిజికల్ గాను అబ్యూస్ చేసేవాడంట. టార్చర్ ఎక్కువయ్యి రోజు రోజుకి ఇంకా ఇంకా బాధ పెడుతుంటే ఆ రాణి భరించలేక రాజుని చంపేసిందంట. ఆ తర్వాత తనని జైలుకి తీసుకెళ్తారంట. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుందంట. జైల్లోనే కొడుకుని కంటుందంట. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి విడుదల దొరుకుతుందంట. ఆ తర్వాత పని కోసం వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చిందంట అని చెప్తుంది ఒక కథ రూపంలో. హిందూ సిచ్యువేషన్ అర్థం చేసుకున్న బామ్మ, సర్లే ఇక నుంచి నేను నీకు సపోర్టివ్గా ఉంటాను, ఒకవేళ నేను చనిపోతే ఇక్కడ ఒంటరిగా, ఆ తర్వాత ఇంటిని నువ్వే అనుభవించు, ఎక్కడికి వెళ్ళుకొని చెప్తుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అప్పటి నుంచి ఇందుతో బామ్మ, ఆ బామ్మ చెప్పినట్టుగానే కొన్ని రోజులకి చనిపోతుంది. తను చనిపోయిన విషయం గల్ఫ్లో ఉన్న తన కొడుకు కూడా చెప్పకుండా మన ఇందు అక్కడే ఇంటి పక్కన పాతి పెట్టి అదే ఇంట్లోనే ఉంటుంది. అతని కొడుకు అమ్మతో మాట్లాడాలని ఫోన్ చేస్తే అమ్మ బాగానే ఉంది అని చెప్తుంది. రోజు బామ్మ చనిపోయిన తర్వాత బామ్మ దగ్గర ఉన్న గన్తో తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ కొడుకుని స్కూల్కి పంపిస్తూ అలాగే హ్యాపీగా బ్రతికేస్తూ ఉంటే, ఒకరోజు రోడ్ మీద, ఇంతకుముందు హిందూ జైల్లో ఉన్నప్పుడు ఒక ఉమెన్ బయటికి వెళ్ళి ఫోన్ చేయమని ఉంటుంది కదా, విజిటింగ్ కార్డు ఇచ్చి ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఇప్పుడు హిందూని చూసి, ఏంటే ఇక్కడ తిరుగుతున్నావు, అయినా నాకు ఫోన్ చేయమని చెప్పాను కదా, చేయలేదేంటని, ఓ ఇప్పుడు నువ్వే ఓన్గా బిజినెస్ చేస్తున్నావు అని చెప్తుంది. ఈ మాటలన్నీ పట్టించుకోకుండా హిందూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళినా కూడా ఆ మహిళ మళ్ళీ ఇంటికి వచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను వదలను, నాతో పాటు వచ్చే నీ కొడుకు స్కూల్కి పోతున్నాడా, పర్లేదు అతన్ని కూడా తీసుకొచ్చేయి, నేను ఇప్పుడు తీసుకెళ్తానని హిందూతో గొడవ పడుతూ ఉంటే, హిందూకి బామ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఎన్ని రోజులని ఇలా పరిగెత్తుతూ ఉంటావు, గట్టిగా నిలబడి ఒక ప్లేస్లో, దేనికి భయపడకు, ఏదైతే అది చూసుకుందామని చెప్పింటుంది. ఆ మాటలు గుర్తు తెచ్చుకొని బామ్మ దగ్గర ఉన్న గన్ తీసుకుని ఆ ఉమెన్ని షూట్ చేసి చంపేస్తుంది. ఎవరికి తెలియకుండా ధైర్యంతో అక్కడే పాతి పెట్టేస్తుంది. బ్లడ్ మార్కులన్నీ క్లీన్ చేస్తుంది తనే దగ్గరుండి. అదే టైంలోనే సడన్గా చచ్చిపోయిన బామ్మ వాళ్ళ కొడుకు కోడలు ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే లోపల హిందూని చూసి భయపడిపోతారు. హిందూ ఆల్రెడీ ఒక హత్య చేసి ఉంటుంది అక్కడ. ఇంకోవైపు స్కూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మ నన్ను తీసుకెళ్ళడానికి వస్తుందని బస్ దిగి రోడ్ మీదనే వెయిట్ చేస్తూ ఉంటాడు హిందూ కొడుకు. ఎందుకంటే ఇంతకుముందు హిందూ ఎవరితోనో వస్తూ ఉంటే, నువ్వు ఎవరితోనూ రాకు, ఒంటరిగా ఉండు, నేనే నిన్ను వచ్చి తీసుకెళ్తానని చెప్పింటుంది. అందుకే
అమ్మ రాక కోసం తను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంటి లోపలికి వచ్చి చచ్చిపోయిన బామ్మ వాళ్ళ కొడుకు కోడలు వచ్చి చూడంగానే సడన్గా గన్తో షూట్ చేసిన సౌండ్ వినబడుతుంది. దీంతో ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఇందు చనిపోతుంది తనని తానే షూట్ చేసుకునే. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లోకి వెళ్ళబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే తల్లి చనిపోయిన విషయం ఆ పిల్లాడికి తెలియకుండానే అలాగే బస్ స్టాండ్లోనే వెయిట్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఎంత టైం అయినా మన అమ్మ వస్తుంది మనల్ని తీసుకెళ్తుందని. ఆ తర్వాత ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను ఒక కానిస్టేబుల్ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. అతని పేరు పవిత్ర. ఇన్స్పెక్టర్కి ఈ విషయం తెలిసి ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఎందుకంటే ఆ లేడీ కానిస్టేబుల్ మీద ఇన్స్పెక్టర్కి ఒక కన్ను ఉంటుంది. ఇప్పుడు పవిత్ర నా లేడీ కానిస్టేబుల్ ఇద్దరు ప్రేమించుకుంటూ ఉండడంతో బస్ స్టాండ్లో ఒక అబ్బాయి ఏడుస్తూ వెయిట్ చేస్తున్నాడంట. ఎవరి కోసమో వెళ్ళి వాడి ప్రాబ్లం ఏంటో చూడు, తిరిగి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళి వదిలేయమని ఇన్స్పెక్టర్ పవిత్రంతో చెప్తాడు. దాంతో పవిత్రన్ ఆ పిల్లాన్ని వెతుక్కుంటూ ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చి చూడు బాబు ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే అమ్మ కావాలి అని ఏడుస్తాడు. అతను ఏం చేయాలో అర్థం కాక పవిత్రన్ అలాగే అతని గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఆ పిల్లాన్ని ఇంటికి తీసుకెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్లాలో అని. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లాడికి అన్నం ఇచ్చి నిద్రపోనిస్తారు. ఆ తర్వాత పవిత్ర అలాగే ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఉంటే ఈ విషయం ఇన్స్పెక్టర్ కి నచ్చదు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రేమలో ఉండడం నచ్చదు కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పిల్లాడి ఫోటో తీసుకుని ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ అడుగుతాడనమాట. ఈ పిల్లాడు ఎవరు, ఎక్కడైనా చూసారా అని. ఎలాగో అలాగా కష్టపడి ఫైనలీ ఆ అబ్బాయి చదువుతున్న స్కూల్ తెలుసుకుంటారు. స్కూల్లో వెళ్ళి ఆ అబ్బాయి ఫోటో చూపించి ఆ అబ్బాయికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే అభిజిత్ డీటెయిల్స్ ఉంటుంది. ఒక పెద్ద కోటీశ్వరుడి మనోడు ఇతను. అతను యాక్సిడెంట్లో చనిపోయాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఎలా బ్రతికొచ్చాడని ఒక ఫేక్ ఐడెంటిటీతో అతను స్కూల్లో జాయిన్ అయ్యాడన్న విషయం పవిత్రానికి మిగతా కానిస్టేబుల్స్ అందరికీ అర్థమవుతుంది. అయితే ఫేక్ ఐడెంటిటీతో అతను స్కూల్లో ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది, ఇంతకీ వాళ్ళ అమ్మ ఎవరు, ఎక్కడుంది, ఈ పిల్లాడి పరిస్థితి ఏంటని అందరూ ఆలోచిస్తూ ఉన్న టైంలోనే స్కూల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ అమ్మగారి డీటెయిల్స్ చెప్తారు. ఒకరి ఇంట్లో కేర్ టేకర్గా వర్క్ చేస్తుందని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కుంటే అందులో ఒక పిచ్చి పట్టిన ఒక అమ్మాయి మాత్రమే ఉంది. ఆ ఇంట్లో ఒక బామ్మ ఉండేది, ఆమె చనిపోయిందన్న విషయం తెలుసుకుంటారు. ఆ తర్వాత లేడీ కానిస్టేబుల్ పిల్లాన్ని చూసుకుంటూ ఉంటే పిల్లాడు పారిపోతాడు అక్కడ నుంచి తనకి తెలియకుండా ఎలాగోలాగా తప్పించుకుని. దాంతో ఇన్స్పెక్టర్ ఎక్కడరా అబ్బాయి అని అంటే పవిత్రన్ సార్ అబ్బాయి మిస్ అవ్వడానికి కారణం నేను కాదు, ఇదిగో ఈ అమ్మాయి అని లేడీ కానిస్టేబుల్ వైపు చేయి చూపించడంతో ఆమెకి పవిత్రన్ మీద ఫుల్ కోపం వస్తుంది. వెంటనే వీళ్ళిద్దరు విడిపోతారు. అప్పటి వరకు లవ్లో ఉన్న వీళ్ళు. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన చిన్నపిల్లాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక లారీలో ఎక్కి కూర్చుని లారీ వెళ్తూ ఉంటే భయపడుతూ ఉన్న టైంలోనే సడన్గా లారీలోకి అబ్బాస్ అనే ఒక వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. ఇతనే టొవినో థామస్. ఈ మూవీలో అబ్బాస్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తుంటాడు. కొద్దిసేపు తర్వాత అబ్బాస్ దిగాల్సిన ప్లేస్ వస్తుంది. అతను దిగిన తర్వాత చిన్నపిల్లాడు అబ్బాస్ వెనకాలే దిగి అతన్ని ఫాలో అవుతూనే వెళ్తాడు. ఏంట్రా ఈ పిల్లోడు ఇందాక నుంచి చూస్తున్నాను నన్నే ఫాలో అవుతున్నాడు, ఎవడై ఉంటాడని పిల్లాడు దగ్గరకు వచ్చి చూడు బాబు ఎవరు నువ్వు, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడిగితే అదే టైంలోనే ఆ ఏరియా పోలీసులు అక్కడికి వస్తారు అబ్బాస్ దగ్గరికి. ఒరే ఇక్కడేం చేస్తున్నావురా, ఏంట్రా నీ చేతిలో అని అంటే అబ్బాస్ చేతిలో పట్టుకున్న ప్యాకెట్ని పక్కన విసిరేస్తాడు. ఇదంతా చిన్నపిల్లాడు చూస్తూ ఉంటాడు. నా దగ్గర ఏం లేదని చెప్తే పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ పిల్లాడు వెనకాలే వస్తుంటే అబ్బాస్ ఏంట్రా నీకేం కావాలి, ఎందుకు వెనకాల వస్తున్నా అంటే అమ్మ కావాలి అని చెప్తున్నాడు. సర్లే ఈ రోజుకి మనతో పాటు పడుకోబెట్టుకుంటాం, మార్నింగ్ లేవగానే వాళ్ళ అమ్మ దగ్గర వదిలేద్దామని అబ్బాస్ ఆ పిల్లాడిని అతనితో పాటు తీసుకెళ్తాడు. చాలా ట్రై చేస్తాడు. ఎంత ట్రై చేసినప్పటికీ ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ దొరకదు. దాంతో అబ్బాసే అప్పటి నుంచి ఆ పిల్లాడిని టేక్ కేర్ చేసుకుని పెంచుతాడు, అతని దగ్గరే పెట్టుకుంటాడు. అలాగే 6 సంవత్సరాలు గడిచిపోతుంది. అబ్బాస్ దగ్గరే ఆ చిన్న పిల్లాడు పెరిగి పెద్దవాడు అవుతాడు. 6 years తర్వాత అబ్బాస్ వాళ్ళ అమ్మని మళ్ళీ గుర్తు తెచ్చుకునే ఉంటాడు. ఈసారి బస్ స్టాండ్లో ఎప్పట్లాగే స్కూల్లో నుంచి వచ్చిన తర్వాత బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, ఇందు వచ్చి తీసుకెళ్తూ ఉంటుంది. ఆ ప్లేస్ని చూసి ఇక్కడే కదా మనం వెయిట్ చేసేవాళ్ళం, అమ్మ రోజు వచ్చి మనల్ని తీసుకెళ్లేదని దాన్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటే అప్పటి వరకు వాళ్ళ అమ్మ వర్క్ చేసిన బామ్మ ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇంటికి వెళ్ళి ఇల్లు మొత్తం చూస్తాడు. ఇల్లంతా గూడలతో పాత పడిపోయి ఉంటుంది. దాంతో భయపడి బయటకు వచ్చేసి వెనకాల ఒక మామిడి
మామిడి తోట ఉంటుంది కదా, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ మామిడికాయలు కోసుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పిల్లలందరూ పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మని ఎవరైనా చూసారా అని వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఉంటే ఈ ఇంట్లో ఎవరూ లేదు, ముందు ఒక బామ్మ ఉండేది, ఆ బామ్మ చనిపోయింది, ఇప్పుడు ఆ ఇంటిని ఎవరు కూడా కేర్ చేయట్లేదని చెప్తుంటారు. ఈ ఇంట్లో ఎవరూ లేదని. ఇంకో విషయం ఏంటంటే ఈ ఇంట్లో ఆ బామ్మ చనిపోవడానికి కారణం తన దగ్గరకు వచ్చిన కేర్ టేకర్ అయిన ఒక ఉమెన్, ఆ ఉమెనే బామ్మని చంపేసింది అని చెప్తాడు. బామ్మని ఆమె చంపినందుకు పోలీసులు ఆమెని తీసుకెళ్లారని మేమందరూ చూసామని అక్కడున్న గ్రూప్ అందరూ చెప్తారు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీ ఇంటర్వెల్లో తను చనిపోయిందని చూపించుంటారు. గన్లో తననే తాను షూట్ చేసుకుని, నిజానికి తనని షూట్ చేసుకుంటదు. బుల్లెట్ పక్కన వెళ్ళి తగలడంతో ఎవరికి ఏమైండదు, బామ్మ చనిపోయి ఉంటుంది. అండ్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్న ఆ అమ్మాయి బాడీ కూడా పక్కనే పాతి పెట్టేసి ఉంటుంది కదా, తనైతే కనిపించదు. కానీ బామ్మ బాడీ అండ్ ఇంటి చుట్టూ బ్లడ్ మరకలు ఉండడంతో డబ్బు కోసం ఇంటి కోసం ఇందునే బామ్మని చంపేసిందని పోలీసులు పట్టిస్తారు. ఆ తర్వాత ఇందుని పోలీసులు తీసుకెళ్తారు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ చూస్తారు. తర్వాత తను జైలుకి వెళ్తుంది. ఇది జరిగిందని, ఇంతవరకు జరిగిందంతా ఆ ఏరియా పిల్లలు చిన్న పిల్లాడితో చెప్తారు. ఇప్పుడు ఆ పిల్లాడు వెంటనే అమ్మని చూడడానికి జైల్లోకి వెళ్తే అక్కడున్న పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా, ఇంతకుముందు పవిత్రని ఎస్ఐగా ఉంటాడు కదా ఒక ఏరియాలో, అతను ఇప్పుడు ఈ ఏరియాకి 6 months తర్వాత ఇన్స్పెక్టర్గా వచ్చింటాడు. అతని పిల్లని చూసి, హో ఆ రోజు నన్ను మా అమ్మ మిస్ అయిందని టార్చర్ పెట్టావు కదా, నీ వల్ల నేను ప్రేమించిన ఆ అమ్మాయి కూడా నాకు దక్కకుండా పోయిందని అతని మీద కోపంతో ఉంటాడు. పెద్దగా స్మైల్ చేస్తూ ఆ చిన్న పిల్లని చూస్తూ పవిత్రన్, హో అందులో ఉన్న ఆవిడ మీ అమ్మాయినా, నా కొడుకు కొడుకు అంటూ అరిచి గోల చేసింది, పిచ్చి ఎక్కువైపోయిందని నేనే పిచ్చి హాస్పిటల్లో నుంచి ట్రీట్మెంట్ అందించి ఇప్పుడు మీ అమ్మాయి ఎక్కడుందో నాకు తెలుసు, కానీ నేను మాత్రం నీకు చెప్పను. నేను ఎలా ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి లేకుండా బాధపడుతున్నాను, అదే విధంగా నువ్వు కూడా మీ అమ్మని వదిలేసి బాధపడాలి, నేను చూసి ఆనందపడాలని తన సైకోయిజంతో చిన్నపిల్లని చూసి నవ్వుతూ ఉంటే, చిన్నపిల్లాడు స్టేషన్లో ఉన్న బోర్డులో ఉన్న అబ్బాస్ని చూసి, చూడండి సార్ ఆ బోర్డులో ఉన్న క్రిమినల్ నాకు తెలుసు, నేను అతన్ని పట్టిస్తానని చెప్పింటాడు. ఇంతకుముందు ఏం జరిగింటుందంటే అబ్బాస్ దగ్గరే ఉండింటాడు కదా, ఆ పిల్లాడు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇంకా అబ్బాస్ వాళ్ళ అమ్మని వెతికి పెట్టలేకపోవడంతో ఈసారి నేనే మా అమ్మని వెళ్ళి వెతుకుతానని ఇక్కడికి వచ్చేసింటాడు. ఇప్పుడు స్టేషన్లో మీరు గనక నాకు మా అమ్మని చూపిస్తే ఈ క్రిమినల్ అబ్బాస్ గురించి అతను ఎక్కడున్నాడో మీకు చెప్తానని చెప్తాడు. అబ్బాస్ మందు తాగుతూ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. అబ్బాస్ నువ్వు గనక పట్టిస్తే మేమందరం సెటిల్ అయిపోతాము, మాకు ప్రమోషన్ కూడా వచ్చేస్తుంది, ఇంకా పై స్థాయికి వెళ్ళిపోతాము, ఆ తర్వాత మీ అమ్మని ఎక్కడుందో చెప్పి మీ అమ్మ దగ్గర నిన్ను చేర్చేస్తామని చెప్తారు. ఆ తర్వాత అబ్బాస్ ఉన్న ప్లేస్ తీసుకెళ్తాడు ఆ చిన్నపిల్లాడు. అబ్బాస్ దగ్గరికి వెళ్ళి, చూడు అబ్బాస్ ఇక్కడే ఇదే ఊర్లోనే మా అమ్మ కూడా ఉందంట, నిన్ను ఎవరైతే పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళ దగ్గరే ఉందంట, మా అమ్మని ఎలాగైనా కలవాలని చెప్తుంటే అబ్బాస్ నేను కూడా అదే పని మీద ఇక్కడికి వచ్చానురా, ఎలాగైనా నేను మీ అమ్మ దగ్గర నిన్ను చేరుస్తానని చెప్తూ ఉంటే సడన్ గా అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. అబ్బాస్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. దాంతో అబ్బాస్ ఇతను చూసి, ఒరే అమ్మ కోసం నన్ను పట్టించావు కదా పోలీసులకి, సర్లే నేను ఎలాగో మంచి పనులు చేయలేదు, నువ్వైనా మీ అమ్మతో హ్యాపీగా ఉండరా అని అనుకుంటాడు. అబ్బాస్ ని చూసి ఆ చిన్న పిల్లాడు చాలా గిల్టీగా ఫీల్ అయ్యి సారీ చెప్తాడు. ఏం పర్లేదురా నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చేరిపో అని చెప్తాడు. అబ్బాస్ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన దానికి గాను ఆ పిల్లాడికి, చూడు బాబు మీ అమ్మని నీకు ఒక్కసారి చూపిస్తాను, జస్ట్ ఒకసారి కలిసి వెళ్ళిపో అంతే, నీతో పాటు పంపించడం కుదరదని చెప్తే, సార్ మీరు ఏం చెప్పారు, మన డీలింగ్ ఏంటి, అబ్బాస్ని పట్టిస్తే మా అమ్మని నాతో పాటు పంపించేస్తారని చెప్పారు కదా, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు, సర్లేండి కనీసం మా అమ్మని చూపించండి అని చాలా ఎమోషనల్ అయిపోతాడు, ఏడుస్తూ. ఇదిగో ఆ సెల్ ఉంది కదా, చివరి సెల్లో మీ అమ్మ పిచ్చి దానిలాగా అరుస్తూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, వెళ్ళి చూసిరా అని అతనికి చెప్పి వాళ్ళ అమ్మని చూసిరమ్మంటే పిల్లాడు వెళ్ళి వాళ్ళ అమ్మని చూస్తాడు. చూసి వచ్చిన తర్వాత అమ్మ అని గట్టిగా అరుస్తాడు. పిల్లాడి వాయిస్ వినంగానే అక్కడున్న పిల్లాడి అమ్మ తిరిగి చూస్తుంది. తనని చూడంగానే ఇతను స్పీడ్గా పరిగెత్తుకుని వచ్చేస్తాడు భయపడి. ఇక్కడే రివీల్ ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఉన్నది ఈ పిల్లాడి వాళ్ళ అమ్మే కాదు. ఇంట్లో కేర్ టేకర్ గా ఉన్న టైంలో ఇందు బామ్మ చనిపోయిన తర్వాత బామ్మ వాళ్ళ కొడుకు కోడలు ఇంటికి వచ్చేసరికి ఇందు చాలా తెలివిగా ఆలోచించి, ఇంతకు ముందు ఒక పిచ్చి ఆమెను చూసి ఉంటుంది కదా, తన దగ్గర నుంచి బన్నిచ్చి హాస్పిటల్లో నర్స్ గా ఉన్న ఐడెంటిటీని తీసుకొచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి మెల్లిగా ఇక్కడ ఇంటికి తీసుకొచ్చి తన చేతిలో బామ్మ గన్నించి తననే కేర్ టేకర్ గా అక్కడ పెట్టి తన ప్లేస్ లో ఇందు అక్కడ నుంచి పారిపోతుంది. ఆ తర్వాత బామ్మ కొడుకు వాళ్ళందరూ వచ్చి అందులో ఉన్న పిచ్చి అమ్మాయిని తీసుకెళ్ళి
జైల్లో పెట్టింటారు. హత్య కేసులో జైలు లోపలికి వెళ్ళింది ఈ అబ్బాయి వాళ్ళ అమ్మాయి కాదండి, ఎందుకు కాదు, వేరొక బస్ స్టాండ్ లో పిచ్చిదై తిరుగుతున్న ఒక అమ్మాయి. ఆ అమ్మాయినే వీళ్ళు తీసుకెళ్ళింటారు. ఇదే ఈ మూవీలో పెద్ద ట్విస్ట్ అనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేసింటే కింద కమెంట్ చేయండి ఎవరెవరు ఎక్స్పెక్ట్ చేస్తారనేది. ఆ తర్వాత పిల్లాడు వాళ్ళ అమ్మని ఇంకా ఎలా చూస్తానో ఏం చేస్తానో అని ఏం అర్థం కాకుండా స్కూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్ లోనే వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్లేదు కదా, అదే ప్లేస్ లోనే వెళ్ళి కూర్చుంటాడు. ఖచ్చితంగా వాళ్ళ అమ్మ తిరిగి అతన్ని చూడడానికి వస్తుందని అదే ప్లేస్ లోనే ఉంటే అతను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే అతని వెనకాలే కొన్ని ఆవులన్నీ మేత మేస్తూ ఉంటుంది. అందులో ఒక వయసు అయిపోయిన ఒక ఉమెన్ వచ్చి ఆ పిల్లాడి భుజం మీద చేయి పెడుతుంది. ఇక్కడే రివీల్ అయ్యే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, హిందూనే. ఏదో ఒక రోజు ఖచ్చితంగా తన కొడుకు ఈ బస్ స్టాండ్కి వస్తాడని ఎన్ని రోజులు వెయిట్ చేస్తూ డైలీ వచ్చి అక్కడ చూస్తూనే ఉంటుంది. అదే ప్లేస్లోనే ఉంటుంది. తన ఐడెంటిటీని మళ్ళీ మార్చుకొని అదే బస్ స్టాండ్ చుట్టూనే ఉంటుంది ఇన్ని సంవత్సరాలు తన కొడుకుని వెతుక్కుంటూ. చాలా సంవత్సరాల తర్వాత తల్లి కొడుకుని, కొడుకు తల్లిని చూసి చాలా ఎమోషనల్ అయ్యి ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. ఇందుకు కొడుకు, అమ్మ ఈరోజు నా పేరేంటి, నీ కొత్త నేమ్ ఏంటి, ఇప్పుడు నువ్వు చెప్పబోయే కథ ఏంటని అమ్మతో చెప్తే అమ్మ స్మైల్ ఇస్తూ పిల్లాడి దగ్గరికి వచ్చి చెవులో నీ పేరు బాలన్, మనం ఇప్పుడు ఇంకో ఐడెంటిటీతో ఇంకో కథలో ఇక్కడ వర్క్ చేయాలని చెప్తుంది. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. అప్పటి నుంచి ఇంకా ఒకరినొకరు మిస్ అవ్వకుండా హ్యాపీగా ఉంటారు. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ మూవీ. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంతకంటే మంచి ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.